హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు హోలీ కాబట్టి మేము ప్రతి ఇయర్ నల్గొండ జాతరకైతే వెళ్ళి పండుగ జరుపుకుంటాము. చాలా ఇష్టం అండి ఈ పండుగ పిల్లలకు, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. అక్కడ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి, ఇంకా గుట్ట కూడా ఉంటుంది అనమాట. ఆ గుట్ట సొరికలో విగ్రహం వెలిసిందనమాట. నాకు ఊహ తెలిసిన నుంచి అమ్మమ్మ వాళ్ళు, మామయ్యలు, అమ్మ వాళ్ళు ఇట్లా వెళ్ళేది. తర్వాత అక్క వాళ్ళతో వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిందంటే మొక్కు తీర్చుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి అందరికీ చాలా నమ్మకం. ఇటు కరీంనగర్ సైడ్ వాళ్ళకైతే నల్లగొండ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మాకైతే సెంటిమెంట్ అండి. మా ఫ్రెండ్స్ వాళ్ళం మేమందరం వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తామన్నమాట ప్రతి సంవత్సరం. హ్యాపీ హోలీ రమేష్. థ్యాంక్ యూ వదిన. వీడియో షూట్ చేసుకుంటాను పట్టు మళ్ళొకసారి వీడియో షూట్ కదా. సూపర్. ఈసారి మీరు కూడా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. నేను ఎన్ని లైకులు కొట్టించినా మీరు ఫస్ట్. అదే అదే మొత్తానికైతే కొన్ని ఫ్యామిలీలు కలుసుకొని బయలుదేరినామండి. కేశవపట్నం దాటిన తర్వాత ఒక హోటల్ అయితే ఉంది, రోడ్డు పైన ఉంటుంది అనమాట. అక్కడ పిల్లలకు అండ్ మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. కమింగ్. తినకాడు తినేది పొంగ పార్కల్స్ అనుకుంటారు. కాదు, ప్రతి సంవత్సరం మన టిఫిన్ ఏంగా మిల్కి తీసిన నేను ఇలా ఎవరికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ వాళ్ళమైతే చేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అండ్ ఒక ఫోటో తీసుకున్నాం అనమాట. కొన్ని ఫ్యామిలీలు అయితే ఇక్కడ కలిసినాం కదా అని చెప్పేసి హోటల్ ముందే దిగినాము. ఆ తర్వాత ఇక మళ్ళీ బయలుదేరినాము. మాకు ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉందండి. హోలీ రోజు రోడ్డు పైన ఆడుకుంటూ ఉంటారండి. వెహికల్స్ కానీ బైక్స్ కానీ ఆపుతూ పాటలు పాడుకుంటూ ఆడుకుంటారు హోలీ పండుగ కాబట్టి. ఇట్లాంటి సాంప్రదాయాలు కొన్ని మరుగున పడిపోతూ ఉన్నాయి. ఈ రోజులలో ఫోన్స్ చూడడం, సీరియల్ చూడడం, ఇంట్లో నుంచి బయటకే వెళ్ళకపోవడం అదంతా జరుగుతూ ఉందండి. ఇక్కడ చూసిరు కదా చిన్న చిన్న పిల్లలు రంగులు వేసుకుంటూ ఎలా అడ్డం వస్తూ ఉన్నారో. ఎంతో కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. వాళ్ళకి కూడా పండగ ఆడుకున్నట్టు కూడా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి మేము ఇలా నల్గొండ జాతరకు వెళ్ళడానికి ఒక రీజన్ కూడా ఉందన్నమాట. సెంటిమెంట్తో ఆ దేవుని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది, మాకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే దసరా, సంక్రాంతి, ఉగాది ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళమే పండుగలు చేసుకొని పూజలు కానీ అవన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా అందరం కలిసి చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఇన్ని ఫ్యామిలీలు దగ్గర 10-12 ఫ్యామిలీస్ వరకు మేము కలిసి చేసుకుంటాం అనమాట. చెప్పిన కదండి ముందు, ఈ రోజులలో ఫోన్స్, టీవీలు వాటితో టైం వేస్ట్ చేయడం తప్ప వేరే ఏం లేదనమాట. ఇక్కడికి వచ్చిందంటే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక రోజంతా అందరం కలిసి స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడం మాకు చాలా చాలా ఇష్టం అండి. ముఖ్యంగా ఇప్పటి పిల్లలకి అందరితో కలిసిపోవడం, అందరితో స్పెండ్ చేయడం అలా అలవాటు చేయాలి. హాస్టల్లో ఉండడం ఇంకా ఈ ఫోన్స్ అలవాటు వల్ల మన రిలేషన్ ఏంటి, మనం వాళ్ళతో ఎలా స్పెండ్ చేయాలనేది వాళ్ళకి తెలియట్లేదు. మనం ఇలా 1 ఇయర్కి ఒక్క రోజైనా అందరు కలిసి స్పెండ్ చేస్తే పిల్లలు పెరిగిన తర్వాత కూడా ఈ వీడియోస్ చూసుకొని మేము అలా స్పెండ్ చేసే వాళ్ళమని వాళ్ళు గుర్తుండిపోతుంది వాళ్ళ లైఫ్లో. మొత్తానికైతే నల్గొండలో ఒక తోట చూసుకున్నాం, మామిడి తోట. అందులోనైతే ఆపినాం అనమాట. ఇక్కడ నీడ అదంతా మంచిగా ఉందని చెప్పేసి. మన మాస్టర్ అయితే అట్లే ఉంటాడు 10 సంవత్సరాలకి వెళ్ళి. కటింగ్ మాస్టర్.
నువ్వు తీసుకో బాబాయ్ వీడియోలు. అయ్యో నువ్వు పెడతాను కదా బాబాయ్. భయపడతారు అట్లా చూస్తే. తీర్థం తెస్తుండ్రా? లేదు తీర్థమే, దేవుని దగ్గర తీర్థం. ఇప్పుడు మేకకి తాగిపియంగా చూస్తాం కదా. చెప్తాం కదరా. ఎంత గట్టిగా మొక్కుతారో ఈసారి చూద్దాం. ఈ గ్లాస్లో తీర్థం పట్టుకున్న శ్రీనన్నయ్యనే ఈసారి మొక్కు తీర్చుకున్నాడు అనమాట మేకతో. ప్రతి ఇయర్ ఒక్క కొలం అలా మేకతో తీర్చుకుంటూ ఉంటామండి. నరసింహస్వామి టెంపుల్లో ఆ రెడ్ కలర్ తీర్థం అనేది ఇస్తారు. వాటిని తెచ్చుకున్న తర్వాత కోళ్ళకి కానీ మేకకి కానీ మొహం కడిగి బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఆ తీర్థం అనేది నోట్లో పోసి ఇంకా కళ్ళు కూడా మొక్కుతాం. సూపర్, నువ్వు ఫేమస్ కావాలి. ఎక్కడికైనా రమేష్, ఎక్కడికైనా ఏర్పాటు చేయాలి నిన్ను. మొక్కద్దా? అదే తులసి నీళ్ళు అట్రా. అలా అవి నోట్లో పోసి మొక్కినమో లేదో 1 minute జడితిచ్చేసిందండి మేక. అక్కడ ఉంది చూడండి. జడితిచ్చినప్పుడైతే వీడియో క్లిప్ ఆన్ చేయలేదండి. చాలా బాధ అనిపించింది అనమాట. మన తెలుగు వాళ్ళకైతే తెలుసు జడితీయడం అంటే ఏంటి అనేది. ఇక్కడ కోళ్ళకి కూడా ఇలా మొక్కుకుంటూ ఉన్నామన్నమాట. వాటర్ పోసినాము మనకి దూరం పక్కకు పోయిపోయింది. ఫస్ట్ ఇచ్చింది మందు పోసుతూనే ఇచ్చింది. పండుగ నీకే ఫస్ట్ అడ. అందరూ చూసుకున్నాం. లక్ష్మణ్ విన్నుకే కమాన్ అటాక్ పండు. ఏ 2 చేతుల బుయ్యి లక్ష్మణ్.
మనం ఇద్దరం ఫోన్ పట్టుకుందాం, అందరు ఆడతాం. రెడీ ఉండు, కలుపుకో. తల మీద పోతున్నావు. అరే నాకు ఆల్రెడీ పూసినాలే. నాకేం కాదు. నిన్ను నీ జుట్లని పోసినానికి తీయని కష్టం. దయ్యా లెక్కనే ఉన్నావు. హ్యాపీ హోలీ రా. పిన్ని మమ్మీ కోసినా కొంచెం ఫోటో ఇష్టం లేదు. తీస్తా తీస్తా. బాగా డ్రెస్ ఖరాబ్ కావాలి. పోయిరాడు మొత్తం బాబు, మొత్తం పోయి నువ్వు ఆగే పోయిపోయింది బాబు అన్నయ్యకు. ఇలా తిట్టులు పెట్టాలి. పెట్టే మమ్మీ మంచి స్టైల్ గా వీళ్ళైతే స్టైల్ గా ఉండాలి. మీద కట్టద్దా బొట్టు? ఇలా బట్టలు పోసుకుంటారు. కళ్ళు పోయే కళ్ళు అన్నే పడుతుంది. మళ్ళీ బిక్క తింటది, ముక్కులో పడుతుంది రా మెంటల్. వంగే వంగు. ఇలా హోలీ ఆడుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో దిగే టైం అనమాట. అందరు ఫేసులు చూసారు కదా, భయపడొద్దు మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఒక ఫోటో అయితే దిగినాం. అలా ఫోటో దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయినాం. అక్కడ కరెంటు పోస్తే పొలం దగ్గర పక్కన ఫేసులన్నీ మంచిగా కడుక్కొని వచ్చినాం అనమాట. ఇప్పుడు తినే టైం అనమాట. చపాతి అండ్ గుడాలు ఇంకా చికెన్ కర్రీ ఉడికిపోయింది.
అలా తిన్న తర్వాత ఒక 2-3 గంటలు అయితే కూర్చొని మాట్లాడుకున్నామండి హ్యాపీగా. టైం 4:30 అవుతుంది. మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా టైం ఏర్పడలేదన్నమాట. ఆకలి అవుతుందని చెప్పేసి అప్పటికే వంటలు కూడా రెడీ అయిపోయినాయి. వైట్ రైస్, బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పప్పు, చారు, పెరుగు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా బోటి కర్రీ, హెడ్ మటన్ ఇవన్నీ వంటలు అయితే అయిపోయినాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళం తింటూ ఉంటాం అన్నమాట. మధ్యలో పెట్టుదా ఆయన మొత్తం మెత్తడి చాలు చాలు చాలు. అందుకని మెత్తడి ఆ పులుపు కద్దు ఆయన పక్కపోటు పెట్టుకున్నావు కదా వీడియో తీసేది ఉన్నదా ఇంకా ఇలా అందరం కూర్చొని హ్యాపీగా భోజనం అయితే చేసిన తర్వాత గేమ్స్, డ్యాన్స్లు అట్లా ఎంజాయ్ చేసినాం అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసిర్రు. ఫస్ట్ కుర్చీ పరుగు అయితే ఆడినామండి. పిల్లలు ఆడిన తర్వాత మేము ఆడినాం. లేడీస్, జెంట్స్ కూడా ఆడిర్రు. అందరం ఆడుకున్నామండి. ఫుల్ టైంపాస్ అయింది. సెకండ్ ప్రైజ్ వెరీ గుడ్. ఎయిట్ వరకు అలా ఎంజాయ్ చేసినాం. టెంపుల్కి అయితే వచ్చినామండి. ఇంకా దర్శనం కూడా అయిపోయిందనమాట. పిల్లలు జెయింట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్స్, ట్రైన్ అవన్నీ ఉన్నాయి కదండి ఆడుకునేటివి, అవన్నీ ఎక్కిర్రు. ఒక 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేసినాం. ఆ తర్వాత రిటర్న్ అయిపోయినాం. చిట్టి హాయ్ ఎప్పురి చిట్టి
పడుకోండి చిట్టి బారా ఏ ఫ్లాష్ ఎందుకు తీగ అక్క బాయ్ అక్క 5 అక్క నిమిషాలు బాయ్ ఇది టండ్రా ఇక మమ్మీ ఎక్కుతుంది ఇప్పుడా ఇప్పుడేమద్దు ఎప్పుడన్నా వస్తుంది ఓకే ఫ్రెండ్స్, అలా ఎంజాయ్ చేసి ప్రశాంతంగా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయినాం. ఇంకొకరు ఎక్కడి ఊర్లో అక్కడ దిగుకుంటూ వచ్చినాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. వీడియో లెంతీగా ఉన్నా మాకు మెమొరీస్ ఉండాలని చెప్పేసి నేను లెంతీగానే పెట్టినా అండి వీడియో. నచ్చకపోతే స్కిప్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? నచ్చితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, త్వరగా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.